గోల్డెన్ డ్రాగన్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది చైనా మరియు ఏ దేశం మధ్య ద్వైపాక్షిక వ్యాయామం. కంబోడియా. ఇటీవల కంబోడియా మరియు చైనా తమ అతిపెద్ద గోల్డెన్ డ్రాగన్ ఉమ్మడి సైనిక విన్యాసాలను ప్రారంభించాయి. వ్యూహాత్మక మరియు రక్షణ సహకారాన్ని పెంపొందించడానికి చైనా మరియు కంబోడియా మధ్య గోల్డెన్ డ్రాగన్ వార్షిక ద్వైపాక్షిక సైనిక విన్యాసం 2016లో ప్రారంభమైంది. 2025లో కంబోడియాలోని సిహానౌకువిల్లేలోని రీమ్ నావల్ బేస్లో జరుగుతున్నది. అంకిత అనే ఏఐ యాంకర్ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? అస్సాం. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఏఐ ఆధారిత వర్చువల్ న్యూస్ యాంకర్ అంకిత్ను ఆవిష్కరించారు. ఆమె తాజా కేబినెట్ సమావేశంపై వివరణాత్మక నివేదికను అందించారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కుర్రగుట్టలు కొండలలో ఇటీవల నిర్వహించిన భారతదేశంలోనే అతిపెద్ద నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. ఇటీవల భారతదేశంలో అతిపెద్ద నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో ఒకటైన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో 31 మంది మావోయిస్టులు మరణించారు. ఇది ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కుర్రగుట్ట కొండలలో 21 రోజుల తిరుగుబాటు నిరోధక మిషన్. నక్సల్ స్థావరాలను నాశనం చేయడం, అగ్ర మావోయిస్టు నాయకులను తొలగించడం మరియు ఆ ప్రాంతంపై తిరిగి నియంత్రణ సాధించడం దీని యొక్క లక్ష్యం. మార్చి 31, 2026 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయాలనే భారతదేశ లక్ష్యానికి ఇది మద్దతిస్తుంది. 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో మహారాష్ట్ర 58 బంగారు పథకాలు, 47 రజత పథకాలు మరియు 53 కాంస్య పథకాలతో సహా 158 పథకాలను సాధించి పథకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. పథకాల పట్టికలో హర్యానా 117 పథకాలతో అనగా 39 స్వర్ణాలు, 27 రజితాలను గెలుచుకుని 2వ స్థానంలో నిలిచింది. రాజస్థాను 3వ స్థానంలో నిలిచింది. పిఎంఓ త్రూ ది ఏజెస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? హిమాంశు రాయ్. భారతదేశపు అత్యంత శక్తివంతమైన పరిపాలన సంస్థ అయిన ప్రధానమంత్రి కార్యాలయం అనగా పిఎంఓ పరిణామం మరియు పెరుగుతున్న ప్రభావాన్ని వివరంగా పరిశీలిస్తూ రచయిత మరియు విద్యావేత్త అయిన హిమాంశు రాయ్ రాసిన పిఎంఓ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ త్రూ ద ఇయర్స్ అనే కొత్త పుస్తకం విడుదలైంది. ఏప్రిల్ 15, 2025న రూపా ప్రచురించిన ఈ 192 పేజీల హార్డ్ బ్యాక్ భారతదేశ స్వాతంత్రం నుండి నేటి వరకు పిఎంఓ యొక్క కార్యాచరణ, చారిత్రక మరియు రాజకీయ కోణాలను పరిశీలిస్తుంది. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో ఉంటుంది? జౌళి మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల రైతుల కష్టాలను ఆపడానికి 2025-26 పంట సంవత్సరానికి జనపనార కనీస మద్దతు ధర అనగా ఎంఎస్పిని క్వింటాలకు 5,335 నుండి 5,650 రూపాయలకు పెంచింది. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ వస్త్ర మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో ఉంటుంది. ఇది చిన్నగా ప్రారంభమైంది కానీ ఇప్పుడు 7 జనపనార పండించే రాష్ట్రాలలో అనగా పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా దాని నెట్వర్క్ను విస్తరించింది. పాలన మరియు చట్ట అమలును మెరుగుపరచడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సైబర్ క్రైమ్ రీఫండ్ పోర్టల్ మరియు ఈ ప్రగతి పోర్టల్ను ప్రారంభించింది? గుజరాత్. పాలన మరియు చట్ట అమలును మెరుగుపరచడానికి
గుజరాత్ ఇటీవల 2 కొత్త డిజిటల్ పోర్టల్ను ప్రారంభించింది. తేరా తుజుకో అర్పాన్ అని పిలువబడే సైబర్ క్రైమ్ రీఫండ్ పోర్టల్ సైబర్ క్రైమ్ బాధితులకు ఆర్థిక రికవరీని వేగవంతం చేస్తుంది. అలాగే ఈ ప్రగతి అనగా ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ఫర్ రిపోర్టింగ్ అండ్ గ్రీవెన్స్ అనాలిసిస్ త్రూ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ పోర్టల్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు అనగా ఎఫ్ఐఆర్ దాఖలు మరియు అరెస్టులు వంటి కీలక చర్యలపై ఫిర్యాదుదారులకు రియల్ టైమ్ షార్ట్ మెసేజ్ సర్వీసు నవీకరణను అందిస్తుంది. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను ఎవరికి ప్రదానం చేశారు? నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదా లభించింది. భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదా లభించింది. ది గెజెట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించబడిన డబుల్ ఒలింపిక్ పతక విజేత నియామకం ఏప్రిల్ 16 నుండి అమల్లోకి వచ్చింది. 12 రోజుల సరస్వతి పుష్కరాలు కుంభమేళ ఎక్కడ ప్రారంభమైంది? తెలంగాణ. 12 రోజుల సరస్వతి పుష్కరాలు కుంభమేళ తెలంగాణలోని కాళేశ్వరంలో ప్రారంభమైంది. ఈ మతపరమైన ఉత్సవం సరస్వతి నది ఆరాధనకు అంకితం చేయబడింది మరియు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి సరస్వతి, గోదావరి మరియు ప్రాణహిత నదులు కలిసే త్రివేణి సంగమంలో జరుగుతుంది. ఇటీవల కొత్తగా కనిపించిన మడుకు దీపం ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. ఇటీవల ఛత్తీస్గఢ్ హైకోర్టు మడుకు దీపంలో జరుగుతున్న అభివృద్ధి పనులను దాని సాంస్కృతిక మరియు చారిత్రక విలువ కారణంగా నిశితంగా పర్యవేక్షిస్తున్నది. ఈ మడుకు దీపం ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో మహానదికి అతి పొడవైన ఉపనది అయిన శివనాథ్ నదిపై ఉంది. ఈ దీపం యొక్క ఆకారం కప్పను పోలి ఉంటుంది కాబట్టి దీనికి మడుకు అని పేరు పెట్టారు. దీనిని కేదార్ తీర్థం మరియు హరిహర క్షేత్ర కేదార్ దీప్ అని కూడా పిలుస్తారు. పురావస్తు శాస్త్రవేత్తలు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటి పురాతన రాతి పనిముట్లు, నాణ్యాలు మరియు శాసనాలను కనుగొన్నారు. సముద్రపు నీటి డీసాలినేషన్ కోసం అధిక సామర్థ్యం గల పాలిమర్ పొరను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఆర్డిఓ. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అయిన డిఆర్డిఓ అధిక పీడన సముద్రపు నీటి డీసాలినేషన్ కోసం స్వదేశీ నానోపోరస్ బహుళస్థాయి పాలిమర్ పొరను విజయవంతంగా అభివృద్ధి చేసింది. మే 2025లో భారతీయ ఎంఎస్ఎంఈ రంగాన్ని అర్థం చేసుకోవడం, పురోగతి మరియు సవాలు అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు అనగా సిడ్బీ బ్యాంకు. భారతీయ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అనగా ఎంఎస్ఎంఈ రంగాన్ని అర్థం చేసుకోవడం, పురోగతి మరియు సవాళ్ళు అనే నివేదికను భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు విడుదల చేసింది. ఇది ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను హైలైట్ చేస్తుంది. వీటిలో తయారీ, సేవలు మరియు వాణిజ్యంలో 19 రంగాల్లో ఆర్థిక లభ్యత, సాంకేతిక స్వీకరణ, పోటీ, సమ్మతి, మార్కెట్ యాక్సెస్, మౌలిక సదుపాయాలు, సరఫరా గొలుసు సమస్యలు మరియు నైపుణ్యం కలిగిన కార్మికుల లభ్యత ఉన్నాయి. గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ అనగా గ్రిడ్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? అంతర్గత స్థానభ్రంశం పర్యవేక్షణ కేంద్రం ఐడిఎంసి. అంతర్గత స్థానభ్రంశంపై గ్లోబల్ రిపోర్టు అనగా గ్రిడ్ 2025ను ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ అనగా ఐడిఎంసి విడుదల చేసింది. అంతర్గత స్థానభ్రంశం అనగా సంఘర్షణ, హింస లేదా విపత్తుల కారణంగా ప్రజలు తమ సొంత దేశంలోనే తరలించవలసి వస్తుంది. అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన వ్యక్తులు 2024 చివరి నాటికి
ప్రపంచవ్యాప్తంగా 83.4 మిలియన్ల మంది ఉన్నారు. వీరిలో సంఘర్షణ కారణంగా 73.5 మిలియన్లు మరియు విపత్తుల కారణంగా 9.8 మిలియన్లు ఉన్నారు. విపత్తు సంబంధిత స్థానభ్రంశాలన్నింటిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 25% వాటా కలిగి ఉంది. ఇక భారతదేశంలో సంఘర్షణ కారణంగా 1700 మంది మరియు విపత్తుల కారణంగా 5.4 మిలియన్లు నిరాశలయ్యారు. ముంబైలో జరిగిన 2025 CCI బిలియర్డ్స్ క్లాసిక్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? పంకజ్ అద్వానీ. భారతదేశంలో పంకజ్ అద్వానీ ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా అనగా CCIలో జరిగిన 2025 CCI బిలియర్డ్స్ క్లాసిక్ టైటిల్ను ఫైనల్ మ్యాచ్లో ధ్రువ్ సిత్వాలాను 5-2 తేడాతో ఓడించి గెలుచుకున్నాడు. ఈ విజయం CCI బిలియర్డ్స్ క్లాసిక్లో అద్వానీ సాధించిన 3వ టైటిల్. ఉగ్రవాదులపై భారత సైన్యం ఆపరేషన్ నాడర్ను ఎక్కడ ప్రారంభించింది? జమ్మూ అండ్ కాశ్మీర్. అవంతిపోరాలోని నాడర్ వద్ద జరుగుతున్న ఆపరేషన్ నాడర్లో 3 హార్డ్కోర్ ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లాల్లో గురువారం భారత సైన్యం, జమ్మూ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు అనగా CRPF మరియు కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 3 ఉగ్రవాదులను మట్టుబెట్టారు. గురువారం ఉదయం అవంతిపోరాలోని త్రాలులోని నాదర్ ప్రాంతంలో ప్రత్యేక నిఘా సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ ప్రారంభించబడింది.